వీడు మళ్ళీ వచ్చేసాడు. ఏంటి వనజ? మే కమిన్ సార్. డోర్ లాక్ చేయలేదు, రండి. సార్ మీకు సర్ప్రైజ్ సార్. వనజ, ఈ సర్ప్రైజ్ సంగతి పక్కన పెట్టు. నీకొక సలహా ఇవ్వనా? ఇవ్వండి సార్. నేను ఏదిచ్చినా తీసుకోకుండా ఉండను. చూడు వనజ, ఇలాంటి జాబులు చేసేటప్పుడు ఎప్పుడు రావాలో కాదు, ఎప్పుడు రాకుండా ఉండాలో కూడా నీకు తెలియాలి. ఏం సార్, డిస్టర్బ్ చేశానా? డిస్టర్బ్ చేయడంలో నువ్వు ఎంత దిట్టవో నిరూపించుకుంటున్నావు. సారీ సార్. సరే సరే, ఇంతకీ విషయం ఏంటి? మేడం గారికి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను సార్. ఇది మా రిసార్ట్ ఆనవాయితీ. అదేంటి, గిఫ్ట్ మేడంకేనా? సార్కేం లేదా? ఒక విధంగా గిఫ్ట్ మేడంకే అయినా దానివల్ల పొందే ఆనందం మీదే అవుతుంది సార్. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి గిఫ్ట్ చూస్తే అర్థమవుతుంది సార్. మేడం తీసుకోండి. చెప్పాను కదా సార్, గిఫ్ట్ మేడంకి అయినా గూస్ బంప్స్ మీకని. అర్థమైంది అర్థమైంది. తారక్ సార్, ఏంటిది? ఇలాంటి డ్రెస్సులు నేను వేసుకుంటానా? బాబు వనజ, ఈ డ్రెస్ నాకేం అవసరం లేదు, మీరే తీసుకెళ్ళండి. హే, నిలవని అభిమానంగా ఇచ్చినవి అలా వద్దనకూడదు. ఇందులో మీకు అభిమానం కనిపిస్తుందా? నాకెందుకో అసహ్యంగా అనిపిస్తుంది. అయ్యయ్యో, అలా అనకూడదు మేడం. అయినా మీకు ఎలా ఉన్నా సార్కు మాత్రం చాలా సరదాగా ఉంటుంది మేడం. సార్ కోసమైనా ఆ డ్రెస్ మీరు వేసుకోవాలి. నిన్ను ఈ డ్రెస్ లో చూడాలనుంది నిలవేణి. అలా ప్రేమగా అడగకండి సార్, నాకు పిచ్చెక్కిపోతుంది. ఆ పిచ్చిలో మీరు అడిగింది చేసేస్తానేమో. చెయ్యాలనే కదా అడిగేది. ప్లీజ్ నిలవేణి, నా కోసం ఒకసారి వేసుకో. ప్లీజ్ 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 ప్లీజ్. చాలా సిగ్గేస్తుంది సార్. ఆ సిగ్గుని ఎలా చేర్పేయాలో నాకు తెలుసు కదా. ముందు వెళ్ళి ఈ డ్రెస్ వేసుకునిరా. గో 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 గో. ఏంటి, ఈ ప్లేట్లో ఉన్నది మనుషులు తినే భోజనంలాగే కనిపిస్తుంది, కానీ తింటే మాత్రం పచ్చగడ్డిలో కాస్త ఉప్పు కారం వేసుకున్నట్టుంది. అవును కదా, నాకు కూడా ఇందాకటి నుంచి అదే అనిపిస్తుంది. అందరూ హాయిగా తింటూ ఉంటే మధ్యలో నాకెందుకు అని చెప్పలేదు.